హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మీకు చీమదుంపల కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. వీడియోలో చూసేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న చీమదుంపలను కుక్కర్లో పెట్టుకొని బాగా ముందేలా వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 8-9 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. బాగా ఉడికిపోతాయి దుంపలు కాబట్టి 8-9 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతాయండి. అలా ఉడికిన దుంపల్ని చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని దానిపైన తొక్క తీసివేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత దానిపైన తొక్క తీసి మెత్తగా అయి ఉంటాయండి. వాటిని కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, బ్యాచిలర్స్కి టేస్టీగా సింపుల్గా అంత ఖచ్చితంగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోస్లలో మీకు చూపిస్తున్నాను. చూసి ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్టీగా ఉంటుందండి. అలా మెత్తగా వస్తాయండి. తొక్క చాలా చక్కగా ఉడిపోతుంది తొక్క. అలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు వేసుకోవాలి. అలా ఆయిల్లో గరిటెగా కలుపుకోవాలండి. ప్రతిరోజు టేస్టీగా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవాలని ఆత్రంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు బాగా వస్తుందా అనే ఆత్రంతోనే ఇంట్రెస్ట్గా వంట చేస్తామండి. సో అలా టేస్టీగా వచ్చిన వంటలే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పడం కాదని ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు టేస్టీగా ఉంటేనే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక స్పూన్ తక్కువగానే కారం వేసుకుంటే బాగుంటుందండి. ఒక స్పూన్ ఉప్పు వేసానండి. వాటర్ ఎక్కువ పోసుకున్నట్లయితే 2 స్పూన్లు వేసుకోండి. వాటర్ లేకుండా కొద్దిగా చిక్కగా చేసుకున్నట్లయితే 1 స్పూన్ సరిపోతుంది. ఎండుమిర్చి వేసుకున్నానండి. ఆయిల్లో అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
ఆయిల్‌లో అన్నీ మెత్తగా వేగేలా కలుపుకోండి. కొరియాండర్ పౌడర్ వేసానండి ఇది. అలా మూత పెట్టేసుకుంటే ఆయిల్ అన్నీ ఉడికిపోతాయండి. టమోటాలు మెత్తగా అయిపోతాయి అలా మూత పెట్టుకుంటే. ఆనియన్స్, టమోటాలు అన్నీ ఉప్పు కారంలో మెత్తగా అయిపోతాయండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని కరివేపాకు వేసుకోవాలండి. చూడండి టమోటాలు మెత్తగా అయిపోయి ఉంటాయి. అలా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు దాంట్లో వేసుకోండి. ఆడవారికి వంట చేస్తూ కూడా మల్టీ టాస్కింగ్ పనులు చేయాల్సి వస్తుంది. అయినా కూడా అవి చేసుకుంటూ వంట పైన ఇంట్రెస్ట్గా చేస్తే టేస్టీగా వస్తూ ఉంటుంది. ప్రతిసారి వంట చేసుకునేటప్పుడు పక్కకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది. అది త్వరగా 1 minute అలా ముగించుకొని త్వరగా ఆ వంట దగ్గరికి వచ్చేసి ఇంట్రెస్ట్గా చేయండి, టేస్టీగా వస్తుంది. చామదుంపలు కలుపుకున్న తర్వాత ఇంకా మూసి పెట్టుకోవాలండి. దానిలో కొద్దిగా చింతపండు రసం ముందుగా నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు చింతపండు రసం వేసుకున్నానండి. కొద్దిగా 1 కప్పు వాటర్ పోసేసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది. ఇంకొక కప్పు వాటర్ పోసుకున్నానండి. అలా కలుపుకోవాలండి అన్నీ. ఆల్రెడీ దుంపలు ఉడికిపోయి గ్రేవీ రావడం కోసం వాటర్ పోసుకున్నాం మనం. అలా మూత పెట్టేసి ఉంచుకోవాలండి. చింతపండు రసం పోసాక మూత పెట్టుకోండి.
వీడియో చూపించినట్టుగా ఉడుకుతుందండి. కొత్తిమీర కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. దానిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. కమ్మటి టేస్టీ చామదుంపల కర్రీ, చామదుంపల పులుసు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారు. రాకపోయినా ట్రై చేయండి, ఈజీ. థ్యాంక్ యూ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.